హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 4 కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ప్రపంచ ఊబకాయం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి మార్చ్ 4 అండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే 8 బిలియన్ రీజన్స్ టు యాక్ట్ అండి. ఈ దినోత్సవాన్ని వరల్డ్ ఒబిసిటీ ఫెడరేషన్ నిర్వహిస్తుందండి. ఈ ఊబకాయం వల్ల వచ్చే డిసీజెస్ ఏంటంటే డయాబెటిస్, హార్ట్ డిసీజ్, హైపర్‌టెన్షన్ మరియు కొన్ని క్యాన్సర్‌లకు ప్రధాన ప్రమాద కారకం అండి ఇది. ఊబకాయాన్ని సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ద్వారా కొలుస్తారండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ప్రపంచ ఊబకాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారంటే మార్చ్ 4 అండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే 8 బిలియన్ రీజన్స్ టు యాక్ట్ అండి. అలాగే ఈ దినోత్సవాన్ని వరల్డ్ ఒబిసిటీ ఫెడరేషన్ నిర్వహిస్తుందండి. ఈ ఊబకాయం వల్ల వచ్చే డిసీజెస్ ఏంటండి? డయాబెటిస్, హార్ట్ డిసీజ్, హైపర్‌టెన్షన్ మరియు కొన్ని క్యాన్సర్‌లకు ప్రధాన ప్రమాద కారకం అండి ఈ ఊబకాయం. అలాగే ఈ ఊబకాయాన్ని ఎలా కొలుస్తారండి? బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా కొలుస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జాతీయ భద్రతా దినోత్సవం ఏ సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని సూచిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ అండి. ఈ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ అనేది 1966లో స్థాపించబడిందండి. కానీ ఈ దినోత్సవాన్ని 1972 నుంచి జరపడం మొదలుపెట్టారండి. అందుకు ఇప్పుడు 55వ నేషనల్ సేఫ్టీ డే అనేది జరుపుకుంటున్నామండి. గుర్తుంచుకోవాలి ఇది కూడాను. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ స్థాపించబడడం అయితే 1966లో అండి. కానీ ఈ జాతీయ భద్రతా దినోత్సవం అనే కార్యక్రమాన్ని జరుపుకోవడం 1972 నుండి స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు 55వ నేషనల్ సేఫ్టీ డే జరుపుకుంటున్నామండి. ఓకేనా? అలాగే ఈ మార్చ్ 4 నుంచి మార్చ్ 10 వరకు నేషనల్ సేఫ్టీ వీక్ క్యాంపెయిన్ కూడా జరుపుతున్నారండి. ప్రధాన లక్ష్యం ఏంటంటే పని ప్రదేశ భద్రత, ప్రమాద నివారణ మరియు ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడం అండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. జాతీయ భద్రతా దినోత్సవం ఏ సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని సూచిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ అండి. అయితే ఈ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1966లో అండి. కానీ ఈ వ్యవస్థాపక దినోత్సవం సెలబ్రేషన్స్ మాత్రం 1972లో స్టార్ట్ చేయడం వల్ల ఈ సంవత్సరం 55వ నేషనల్ సేఫ్టీ డే జరుపుకుంటున్నామండి. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే. అలాగే మార్చి 4 నుండి మార్చి 10 వరకు ఇప్పుడు నేషనల్ సేఫ్టీ వీక్ క్యాంపెయిన్ ప్రారంభిస్తుందండి. అలాగే దీని లక్ష్యం ఏంటంటే పని ప్రదేశ భద్రత, ప్రమాద నివారణ మరియు ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడం అండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ఆస్మోలియస్ మ్యూజియం 16వ శతాబ్దానికి చెందిన ఏ సాధువు విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి ఇచ్చింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తిరుమంగై అల్వార్ అండి. ఆస్మోలియన్ మ్యూజియం ఎక్కడుందండి? యునైటెడ్ కింగ్డమ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉంది. తిరుమంగై అల్వార్ తెలుసు కదండీ! అల్వార్లంటే వైష్ణవ సాంప్రదాయంలోని తమిళ భక్తి ఉద్యమానికి చెందిన 12 అల్వార్లలో ఒకరండి. ఈ విగ్రహం విజయనగర లేదా నాయకుల కాలానికి చెందిందండి. గుర్తుంచుకోవాలి. ఇటీవల ఆస్మోలియన్ మ్యూజియం 16వ శతాబ్దానికి చెందిన ఏ సాధువు విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి ఇచ్చింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తిరుమంగై అల్వార్. ఈ ఆస్మోలియన్ మ్యూజియం ఎక్కడుందండి? యునైటెడ్ కింగ్డమ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉంది. తిరుమంగై అల్వార్ వైష్ణవ సాంప్రదాయంలోని తమిళ భక్తి ఉద్యమానికి చెందిన 12 అల్వార్లలో ఒకరండి. ఈ విగ్రహం విజయనగర లేదా నాయకుల కాలానికి చెందిందండి. ఎప్పుడండి అది? 16వ శతాబ్దం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. యూకేలో ఏ పర్యావరణ అనుకూల అంత్యక్రియల పద్ధతిని చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా స్కాట్లాండ్ అవతరించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అండి. ఈ ఆల్కలైన్ హైడ్రోలిసిస్‌నే సాధారణంగా వాటర్ క్రిమేషన్ అని పిలుస్తామండి. ఈ విధానం అగ్నిస్థానంలో నీరు, వేడి మరియు ఆల్కలైన్ రసాయనాలను ఉపయోగిస్తుందండి. ఈ ఫ్లేమ్ ఆధారిత క్రిమేషన్‌తో పోలిస్తే కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి.
యూకేలో ఏ పర్యావరణ అనుకూల అంత్యక్రియల పద్ధతిని చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా స్కాట్లాండ్, ఈ దేశం పేరు గుర్తుంచుకోండి, స్కాట్లాండ్ అవతరించింది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అండి. దీన్నే సాధారణంగా ఏమని పిలుస్తామండి? వాటర్ క్రిమేషన్ అని పిలుస్తామండి. ఈ విధానంలో అగ్ని ప్లేస్‌లో నీరుంటుందండి. వేడి మరియు ఆల్కలైన్ రసాయనాలను ఉపయోగిస్తుందండి. ఓకే. ఫ్లేమ్ ఆధారిత క్రిమేషన్స్‌తో పోలిస్తే ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మార్చి 2026లో విడుదలైన 'మహాత్మ ఏ గ్రేట్ కమ్యూనికేటర్' పుస్తక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ధీరజ్ కకాడియా అండి. డాక్టర్ కకాడియా ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో అండి అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారండి. ఈ పుస్తకాన్ని డాక్టర్ మున్సెక్ మాండవియా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ దర్శన్ కార్యక్రమంలో విడుదల చేశారండి. ఈ పుస్తకాన్ని పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించిందండి. ఈ పుస్తకం ఇంగ్లీష్, హిందీ మరియు గుజరాతీ భాషల్లో అందుబాటులో ఉందండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. మార్చి 2026లో విడుదలైన 'మహాత్మ ఏ గ్రేట్ కమ్యూనికేటర్' పుస్తక రచయిత ఎవరండి? ధీరజ్ కకాడియా. ఈ ధీరజ్ కకాడియా అనేవారు ఆకాశవాణి తెలుసు కదా! ఆల్ ఇండియా రేడియోలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఈ పుస్తకాన్ని ఎక్కడండి? డాక్టర్ మున్సక్ మాండవియా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లోని గాంధీ దర్శన్ కార్యక్రమంలో విడుదల చేశారండి. అలాగే ఇది ఎన్ని లాంగ్వేజ్‌ల్లో అవైలబుల్ ఉందండి? ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లో అందుబాటులో ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. యునైటెడ్ కింగ్డమ్‌లోని లండన్‌కు జీఐ ట్యాగ్ చేయబడిన కర్బీ ఆంగ్లాంగ్ అల్లం యొక్క మొదటి సరుకును ఏ రాష్ట్రం ఎగుమతి చేసింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అస్సాం అండి. కర్బీ ఆంగ్లాంగ్ అల్లానికి 2015లో జీఐ ట్యాగ్ లభించిందండి. ఇది ప్రధానంగా సింగాసన్ కొండల్లో పండించబడుతుందండి. ఇక్కడ జూమ్ షిఫ్టింగ్ వ్యవసాయం మరియు తిలా వ్యవసాయ పద్ధతులు ఉపయోగిస్తారండి. ఇది ఆహార, ఔషధ మరియు ప్రాసెసింగ్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. యునైటెడ్ కింగ్డమ్‌లోని లండన్‌కు జీఐ ట్యాగ్ చేయబడిన కర్బీ ఆంగ్లాంగ్ అల్లం యొక్క మొదటి సరుకుని ఏ రాష్ట్రం నుండి ఎగుమతి చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అస్సాం అండి. ఈ కర్బీ ఆంగ్లాంగ్ అల్లానికి జీఐ ట్యాగ్ ఎప్పుడు లభించిందండి? 2015లో లభించింది. ఇది ఎక్కడ ప్రధానంగా పండించబడుతుందంటే సింగాసన్ కొండల్లో పండించబడుతుంది. అక్కడ జూమ్ షిఫ్టింగ్ వ్యవసాయం మరియు తిలా వ్యవసాయ పద్ధతిలో ఉపయోగిస్తారండి. ఇది దేనికి ఉపయోగించబడుతుంది అంటే ఆహార, ఔషధ మరియు ప్రాసెసింగ్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారండి ఈ అల్లంని. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మంచు చిరుతపులిని రక్షించేందుకు భారత సైన్యం ఏ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లడఖ్ అటవీ శాఖ అండి. ఎందుకంటే 68% ఆఫ్ స్నో లియోపార్డ్స్ లడఖ్‌లోని హిమాలయస్‌లో ఉంటాయండి. అందుకు ఈ మంచు చిరుతపులిని రక్షించేందుకు భారత సైన్యం లడఖ్ అటవీ శాఖతో ఒప్పందం కుదుర్చుకుందండి. మంచు చిరుతపులిని గోస్ట్ ఆఫ్ ది మౌంటైన్స్ అని కూడా పిలుస్తారండి. ఇది ప్రధానంగా హిమాలయాల ఎత్తైన ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడండి? 1972లో షెడ్యూల్ 1 జాబితాలో ఉందండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. మంచు చిరుతపులిని రక్షించేందుకు భారత సైన్యం ఏ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లడఖ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌తో అండి. ఎందుకు వాళ్ళతో అంటే 68% ఆఫ్ ఇండియన్ స్నో లియోపార్డ్స్ అనేవి అక్కడే ఉన్నాయండి. అందుకు వాళ్ళతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారండి. మంచు చిరుతపులిని గోస్ట్ ఆఫ్ ది మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా హిమాలయ ఎత్తైన ప్రాంతాల్లో కనిపిస్తుందండి. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు తెలుసు కదా! 1972లో షెడ్యూల్ 1 జాబితాలో ఉందండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత మహిళల క్రికెట్ జట్టు 2026లో ఏ ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డుకు నామినేట్ చేయబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అండి. ఈ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్‌ను స్పోర్ట్స్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తారండి.
ఈ అవార్డులు ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల్లో వ్యక్తిగత మరియు జట్టు ప్రదర్శనలను గుర్తిస్తాయండి. సో, గుర్తుంచుకోవాలి. భారత మహిళల క్రికెట్ జట్టు 2026లో ఏ ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డుకు నామినేట్ చేయబడింది అంటే ఆప్షన్ బి లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అండి. దీన్నే ఏమని పిలుస్తారండి? స్పోర్ట్స్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు. ఈ అవార్డులను ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల్లో వ్యక్తిగత మరియు జట్టు ప్రదర్శనలను గుర్తిస్తాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. వేసవి కాలానికి ముందు ఉన్నత విద్యా సంస్థల కోసం హీట్ వేవ్ మేనేజ్మెంట్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి ఏ రాష్ట్రం జారీ చేసింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒడిశా అండి. ఈ ఎస్ఓపిలో ప్రధాన చర్యలు ఏమిటంటే కార్యకలాపాల పునఃషెడ్యూలింగ్, బయట కార్యక్రమాలపై పరిమితులు, హైడ్రేషన్ మరియు వైద్య సహాయం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ, ఫస్ట్ ఎయిడ్ సిద్ధంగా ఉంచడం. సో, గుర్తుంచుకోవాలి. వేసవి కాలానికి ముందు ఉన్నత విద్యా సంస్థల కోసం హీట్ వేవ్ మేనేజ్మెంట్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి ఏ రాష్ట్రం జారీ చేసింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒడిశా అండి. ఈ ఎస్ఓపిలో ప్రధాన చర్యలు ఏంటంటే కార్యకలాపాల పునఃషెడ్యూలింగ్, బయట కార్యక్రమాలపై పరిమితులు, హైడ్రేషన్ మరియు వైద్య సహాయం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ, ఫస్ట్ ఎయిడ్ సిద్ధంగా ఉంచడం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. వేనా నదికి సమీపంలో కనుగొనబడిన 12వ శతాబ్దపు మందిర్ తరహా రాతి స్తంభం ఏ రాజవంశానికి చెందినది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సేయున యాదవ రాజవంశం అండి. ఈ సేయున యాదవ రాజవంశం ప్రధానంగా మహారాష్ట్ర ప్రాంతంలో పాలించిందండి. ఈ రాజవంశం డెక్కన్ ప్రాంతంలో 12వ మరియు 13వ శతాబ్దాల్లో పాలించింది. వారి రాజధాని ఏంటంటే దేవగిరి కోట అండి. ప్రస్తుతం దాన్నే దౌలతాబాద్ అని పిలుస్తాం. ఓకే. సో, గుర్తుంచుకోవాలి. వేమా నది సమీపంలో కనుగొనబడిన ఎన్నవ శతాబ్దం? 12వ శతాబ్దపు మందిర్ తరహా రాతి స్తంభం ఏ రాజవంశానికి చెందినది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సేన యాదవ రాజవంశం అండి. ఈ సేన యాదవ రాజవంశం ప్రధానంగా ఎక్కడ పాలించిందండి? మహారాష్ట్ర ప్రాంతంలో పాలించింది. ఈ రాజవంశం డెక్కన్ ప్రాంతంలో 12వ మరియు 13వ శతాబ్దాల్లో పాలించిందండి. ఈ సేన యాదవ రాజవంశం రాజధాని ఏదండి? దేవగిరి కోట. ఈ దేవగిరి కోటని ప్రస్తుతం ఏమని పిలుస్తామండి మనం? దౌలతాబాద్ అని పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం సుమారు ఎంత శాతం వాటాను అందిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 25% అండి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుడండి. మీకు తెలిసి ఆపరేషన్ ఫ్లడ్ తెలుసు కదండీ! వైట్ రెవల్యూషన్‌ను వర్గీస్ కురియన్ ఆధ్వర్యంలో ప్రారంభించారండి. ఇది గూడా మీకు తెలుసు. పాల ఉత్పత్తి 2014-15లో 146 మిలియన్ టన్నుల నుండి 2024-25లో 247 మిలియన్ టన్నులు కంటే ఎక్కువగా పెరిగిందండి. ఇది సుమారు ఎంత శాతం అండి? 69% వృద్ధిని చూపిస్తుందండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలండి. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం సుమారు ఎంత శాతం వాటాను అందిస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 25% అండి. మీకు ఇదే తెలిసే ఉంటుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుడండి. ఆపరేషన్ ఫ్లడ్ తెలుసు కదండీ! వైట్ రెవల్యూషన్‌ను వర్గీస్ కురియన్ ఆధ్వర్యంలో అప్పుడు ప్రారంభించారండి. పాల ఉత్పత్తి 2014-15లో 146 మిలియన్ టన్నుల నుండి 2024-25లో 247 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా పెరిగిందండి. ఇది సుమారు ఎంత శాతం వృద్ధిని చూపించింది? 69% వృద్ధిని చూపిస్తుందండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. మార్చి 2026లో విడుదలైన 'మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్' పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.